10 జంక్షన్లో ఫైర్ స్టేషన్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ మరి విజయవాడలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అధికార పార్టీ గుండాలుగా తయారయ్యి వారు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి విగ్రహాన్ని ఉంచకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ విగ్రహాన్ని పడగొట్టాలన్నట్టు ఒక ఆలోచనతో అక్కడ కుట్ర పన్నినటువంటి అధికార పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకేష్ కానివ్వండి, వీరందరూ కూడా పన్నాకంతో దళితుల్ని అణిచివేసి దళిత యొక్క మనోభావాలు దెబ్బతీయాలన్నట్టు ఒక ఆలోచనతో వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దగ్గర కూడా ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు చేసి వారిపై నిరసన తెలియజేయడం అనేది కూడా జరుగుతుంది. మరి దానికి సమాధానం అయితే చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు. మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు చేస్తున్నారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అనేటువంటి నినాదాలతో మళ్ళీ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. దాన్ని మనం తీవ్రంగా ఖండిస్తూ అధికార పార్టీ వాళ్ళు ఇలాంటి పనులు మానుకోవాలని, లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేసి దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా కార్యక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళకి సరైనటువంటి పుట్టగతులు ఉండవని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కమిటీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాల్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమం, పాలాభిషేకం కార్యక్రమాలు పెట్టమని పిలుపునివ్వడం జరిగింది. మరి నిన్న జరిగిన విజయవాడ నడి ఒడ్డున దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పిండిదైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ యొక్క విగ్రహాన్ని కోట్లాది రూపాయలతో ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మరి మొన్న రాత్రి కొంతమంది దుర్మార్గులు మరి అక్కడున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడి పేరు ఉండకూడదని మరి అక్కడున్న పేరును తొలగించి అక్కడున్న వస్తువులన్నీ పగలగొట్టి మరి తెలుగుదేశం పార్టీ గుండాలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ భారత రాజ్యాంగాన్ని పొందుపరచడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని పొందుపరిచి అన్ని కులాలకి అన్ని మతాలకి సమానంగా ఉండాలని అంబేద్కర్ గారు రాస్తే మరి దాన్ని ఇప్పుడున్న కూటమి నాయకులు మరి ఇలాంటి అంబేద్కర్ విగ్రహాల్ని ఎరగొట్టడం, అలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల్ని తగలబెట్టడం, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు శిలాఫలకాలపై ఉండకూడదని ఇంకా దుర్మార్గమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ గుండాలు ఇలా వ్యవహరించడం అనేది మేము దాన్ని వైఎస్ఆర్ పార్టీని ఎస్సీసీఎల్ నుంచి ఖండిస్తున్నాం. మరి ఈ 2 నెలల దగ్గర 70 రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాలు మరి ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని చంపడం, నరకడం ఇదే పనిగా మీరు అధికారంలోకి వచ్చారంటే మా వైఎస్ఆర్ పార్టీ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేపట్టండి, ఎక్కువ ప్రజలకు ఉపయోగపడండి, అలాంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వైఎస్ఆర్ పార్టీలు చంపుతాం, నరుకుతాం, దౌర్జన్యాలు చేస్తామంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు.